ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, బంగారం వెండి గురించి మాట్లాడుకుంటే మొన్నటి వరకు తగ్గుతూ వచ్చే ధరలు బాగుంది, ఇప్పుడు పెళ్లిళ్ళ టైం కాబట్టి ధరలు తగ్గుతున్నాయని హ్యాపీ ఫీల్ అయ్యారు, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు చూసుకుంటే కొంచెం పెరిగింది. అంటే వార్ స్టార్ట్ అయినప్పుడు రైజ్ అయ్యాయి, మళ్ళీ మెల్లగా తగ్గిపోవడం చూసాం. అంటే ఫ్లక్చువేటింగ్, ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతున్నాయి ధరలు. అంటే గోల్డ్ తగ్గినా పెరిగినా ఆడవాళ్ళు అనేవాళ్ళు మాత్రం కొనడం మాత్రం మానరు అని ఒక నానుడు అయితే ఉంది. అంటే ఆడవాళ్ళకి కొంచెమైనా బంగారం కావాలా, ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పేసి. అది కూడా మన ఇండియన్స్కి ముఖ్యంగా చూసుకుంటే. మామూలుగా ఫారిన్ కంట్రీస్లో అయితే గోల్డ్ ఇంతలా వాడరు, మనం ఏంటంటే ఆర్నమెంట్స్ పరంగా వాడతాం కాబట్టి. సో మరి బంగారం ధరలు ఇలా పెరుగుతూ తగ్గుతున్న ఈ క్రమంలో మహిళల మెంటాలిటీ ఎలా ఉంటుంది? మరి ఈ టైంలో చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే కొనుక్కోవాలనుకుంటారు, హస్బెండ్స్ని కొంచెం ఉంటారు కదా కొంతమంది, అయితే హస్బెండ్స్ని ఇబ్బంది పెట్టడం కూడా ఇలా చేస్తూ ఉంటారు. అంటే బంగారం ధరలకు సంబంధించి మహిళల మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే ఒకసారి. అంటే నేను విన్నాను, కొంతమంది ఏదో కొంత ప్రాపర్టీలు అమ్ముకొని కూడా బంగారం కొన్నారు, కొంత అప్పు చేసి కూడా బంగారం కొన్నారు అని విన్నాం. అంటే ఇప్పుడు ఏ రంగం చూసుకున్నా కూడా డెవలప్మెంట్గా లేదు బయట ఇన్వెస్ట్మెంట్కి. అంటే నేను అది చెప్పదలుచుకోలేదు, కానీ లేడీస్కి అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజను ఇంకా కొంచెం ఉన్నట్టుంది, రేపు వచ్చే వైశాఖ మాసంలో అట్లా పెళ్ళిళ్ళు. అలాంటప్పుడు ఎలా అయినా సరే కొనాలని అనుకుంటున్నారు గ్యారంటీగా. నేను విన్న టాక్ కూడా అదే, కొనాల్సిందే లేకపోతే ఎలా. దీనికి మన రెమెడీ చాలాసార్లు చెప్పాం. మీ తాహతకు మించి మీరు ఎక్కువగా గోల్డ్ కొనాలని అనుకోకండి. ఎందుకనంటే గోల్డ్ తగ్గింది కాబట్టి కొనుక్కోవచ్చు. అది ఎవరికి బాగా డబ్బు ఉంది, మనకి పెద్దగా తేడా లేదు, నష్టం లేదు. మనకి ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. ఇప్పుడు భూములు చాలానే ఉన్నాయి, ఇళ్ళు చాలానే ఉన్నాయి, ఈ డబ్బుతో మనం ఈసారి బంగారం కొందాం అనుకున్నాం, కొనుక్కోవచ్చు. కానీ అట్లా లేకుండా కొంచెం డబ్బే ఉంది మనకి, ఇప్పుడు బంగారం కంటే ముఖ్యంగా మనకి అవసరాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు వెళ్ళకూడదు, దేనికి వెళ్ళకూడదు. ఇప్పుడు రోజు గడవాలి కదా మనకి, ఈ నెల గడవాలి, లేకపోతే ఈ సంవత్సరం గడవాలి, పిల్లలకి చదువులు ఇలాంటివి ఉంటుంటాయి. ఇలా ఉన్న వాళ్ళు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేరు, ఒక గోల్డే కాదు దేని మీద చేయలేరు. అయితే ఇప్పుడు పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎలాగోలా గోల్డ్ కొనాల్సిందే అంటున్నారు. ఎందుకనంటే దీనికి ఒక రీజన్ ఉంది. వాళ్ళు అడిగారు ఇంత బంగారం పెట్టాలని అన్నది విషయం ప్రధానమైనది కాదు, సెకండరీ. ముందు వచ్చేసి మన ఆడపిల్లకి మనం కొంత బంగారం ఇస్తాం, అది స్త్రీధనంగా ఇస్తాం. రేపొద్దున్న ఆడపిల్లకి ఆధారం లేకుండా ఎలా అనేది, ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఆధారాలు ఉన్నాయి, కానీ ఇది పాత ఆచారం కాబట్టి అదే భావంతో ఈ రోజుకి కూడా గోల్డ్ పెట్టడం అనేది జరుగుతుంది. నిజానికి అవంతా పెట్టుకుని ఎవరు తిరగరు బయట, ఆ లోపలే ఇంట్లోనో లాకర్లోనో పెట్టుకుంటారు, ప్యాంట్ చొక్కాలు వేసుకుంటారు, బయటకు వెళ్ళిపోతారు. ఆ నగలు ఎప్పుడో ఒక ఫంక్షన్లో పెట్టుకుంటారు, కానీ అదొక స్త్రీధనం కింద ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఎంతో కొంత ఆడపిల్లకి బంగారం పెట్టవలసిందే, లేకపోతే ఆ పిల్లకి ఎట్లా రేపొద్దున అనేవాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. అయితే ఇంకొక విషయానికి వస్తే, ఇప్పుడు ఇట్లా మీరు అన్నట్టు ఇవాళ కొద్దిగా పెరిగింది, నిన్న బాగా తగ్గింది, ఇలా ఒక సంవత్సరం నుంచి చూసుకుంటూ పోతే, గత కొన్ని నెలలుగా చూసుకుంటూ పోతే 30-35 వేల దాకా తగ్గిందనే చెప్పుకోవాలి అప్పటికంటే. ఇప్పుడు ఇంత తగ్గింది అని అంటే మరి కొనాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశమే, కొనుక్కోవచ్చు, తప్పేమీ లేదు. అది కూడా ఖచ్చితంగా కొనాల్సిందే, లేదు మా దగ్గర బాగానే డబ్బు ఉంది అనుకున్న వాళ్ళు ఇద్దరు కూడా కొనుక్కోవచ్చు. ఇంకా మా దగ్గర డబ్బు లేదు, మా బంగారం మీద ఆశ ఉందంటే మాత్రం నోరు మూసుకుని కూర్చోవాలి, మరి కొనుక్కోలేం కదా. అదే సిల్వర్ కూడా ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటున్నారు, కానీ సిల్వర్ కంటే గోల్డ్ మనకి మంచి ఎసెట్ కింద కదా, అది అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు. సిల్వర్ మీద మనకంత లోన్లు కానీ వచ్చే డబ్బు కానీ అవసరాలని తీర్చలేదు. కాబట్టి గోల్డ్ అనేది ఎప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి వింటున్నాం ఏంటంటే స్త్రీధనంగా గోల్డ్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఆ అమ్మాయికి ఇన్ ఫ్యూచర్ అవసరమైతే దాన్ని మార్చుకొని లేకపోతే తాకట్టు పెట్టుకుని అవసరాలు తీర్చుకోవడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో గోల్డ్ మీద ఎక్కువ మనం ఇన్వెస్ట్ చేస్తాం భారతీయులం, దట్టు సౌత్ ఇండియన్స్ బాగా చేస్తాం. ఇప్పుడు చెప్పాలంటే మాత్రము అనాలిసిస్ అని కాదు, కానీ తగ్గిన శాతం మీద మనం కొనుక్కోవచ్చు. ఎందుకంటే దీనికి ఒక చిన్న రీజన్ చెప్తాను. గోల్డ్ మైన్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా తరిగిపోతూ వస్తున్నాయి. ఇంకా సముద్రాల్లో ఉన్న గోల్డ్ మైన్స్ని కూడా తీయటానికి వాళ్ళ వల్ల కాదు, తీయలేరు. అది ఇంకా అవుట్ ఆఫ్ ఎప్పుడో ఏమో తెలీదు. కాబట్టి ఉన్న భూమిలో ఉన్నటువంటి నిల్వలన్నీ కూడా అన్ని ప్రాంతాల్లోనూ అయిపోయాయి. ఇంకా కేజీ లాంటి కర్ణాటక మైన్స్లో మాత్రము అది ప్రయత్నాలు చేయటం లేదు, ఎప్పుడో చేస్తారు, వస్తుందట, అప్పుడు బాగా తగ్గుతుందట అని కూడా అనలిస్టులు చెప్తున్నారు. అదంతా కూడా మనం
ఆకాశంలో మబ్బులు లాంటి అవకాశాలు Yes. అవన్నీ ఎప్పటికో మనకు తెలియదు. సో ఇప్పుడు ఉన్న సోర్స్ ఏంటంటే మనకి తగ్గుతుంది కాబట్టి ఎంతో కొంత కొనుక్కుని పక్కన పెట్టుకుంటే ఒక గ్రామైనా ఇది రేపు ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు దీనికి ముందు ఏం చెప్పాను నేను, భూమిలో ఉన్న నిల్వలు అయిపోతున్నాయి. రష్యా లాంటి కంట్రీస్ ఏమో దాని దగ్గర బంగారం నిల్వలు బాగా ఉన్నా కూడా అవి అమ్మేసుకుని దాని అవసరాలు తీర్చుకుంటుంది. ఇప్పుడు ఇంకా నడుస్తుంది కదా దానికి, ఉక్రెయిన్కి రష్యాకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బంగారాన్ని అంతా కూడా అమ్మేసి ఆ డబ్బుతోటి రన్ చేస్తున్నారు వాళ్ళ కంట్రీని అనేది ఒక వార్త. సో ఎక్కువ సోర్సెస్ ఉన్న వన్ ఆఫ్ ద కంట్రీ రష్యా. మరి అటువంటి దాని దగ్గర కూడా నిల్వలు లేవు. అంటే కంపారిటివ్గా చెప్పుకుంటే ఇంత నిల్వలు ఉన్నాయి, ఆ నిల్వలు పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఉన్నాయన్నీ వాళ్ళు అమ్మేస్తున్నారు, క్యాష్ చేసేస్తున్నారు. కాబట్టి మనకి ముందు ముందు బంగారం దొరకకపోవచ్చు. ఎక్కువగా ఎగుమతులు అవన్నీ అమ్మకాలు అంటే ఆ కంట్రీస్ నుంచే కాబట్టి మనకి ముందు ముందు బంగారం దొరకదు. ఈ కేజీ అయితే అది కూడా ఆకాశంలో మబ్బులు అని చెప్పాను కదా, సముద్రాల నుంచి తీసే అవకాశాలు లేవు కదా. ఇలా చూసుకుంటూ పోతే ఏ కంట్రీ అయినా సరే మైన్స్లో నిల్వలు బాగా తగ్గిపోయాయి, చాలా తక్కువ ఇంతవరకు వచ్చేసాయి. Yes. కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఇంత బయటకు తీస్తే ఎంత రేట్ ఉంటుందో మనం ఇప్పుడు ఊహించవచ్చు. అంటే నేను చాలా సాధారణమైన లాంగ్వేజ్లో చెప్తున్నాను, ఎందుకంటే సాధారణమైన హౌస్ వైఫ్స్ ఉంటారు, బిలో పావర్టీ వాళ్ళు కూడా కొంత కొనాలనుకున్న వాళ్ళకి నా భాష అర్థం అవ్వాలని చెప్తున్నా. Yes. కాబట్టి ఇన్ ఫ్యూచర్ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 20 ఏళ్ళ తర్వాత బంగారం కొనే పరిస్థితులే ఉండవు. కాబట్టి అప్పటికి మీ అమ్మాయికి స్త్రీధనంగా ఒక 10 కాసులన్న బంగారం ఉండాలి అని మీరు అనుకుంటే ఇవాళ రోజున ఏదైనా తృణమో పనమో ఖర్చు పెట్టి మీరు ఇంత బంగారం కొనుక్కోవచ్చు అని నేను గట్టిగా చెప్పగలను. Yes. Thank you.